హాయ్ అందరికీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. బాగున్నారు అందరూ? నేను కూడా బాగానే ఉన్నాం. ఈరోజు మనం చేసుకునే వంటకం కొబ్బరి ఉండలు. కొబ్బరి ఉండలు అంటే ఇది సింపుల్ ప్రాసెస్ కాదు, కానీ దీనివల్ల ఇది చిన్నకాయే శరీరానికి చాలా శక్తినిస్తుంది. దీని నీళ్లు తాగితే మనకి శక్తి వస్తుంది. ఎమ్మంటనే శిలానికి బాటిల్ కన్నా స్పీడ్గా మనకి శక్తినిస్తుంది. దీని వాటర్ కొబ్బరికాయ. దీని కొబ్బరి మరి దేవుడు ఏ శుభకార్యములైనా కొబ్బరినే ఇచ్చేస్తారు. కొబ్బరి వల్ల చాలా ప్రయోగాలు ఉన్నాయి, కాకపోతే మనకు తెలియదు. ఇది కొబ్బరి ఉండలు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరికాయలు ఒక 3, లాలికలు ఒక 4, బెల్లం అర కేజీ పట్టదండి, అర కేజీ పావు కేజీ కుందోటి దాంట్లో సగం అండి. ముందుగా కొబ్బరికాయలు బద్దలు కొట్టుకుందాం. బద్దలు కొట్టుకున్నాక దీన్ని కోరుకునే వాళ్ళు కోరుకోండి, అది ఉన్నవాళ్ళు, లేకపోతే మిక్సీలో పట్టుకోండి. ముందుగా కొబ్బరికాయలు ఇలా పగలు కొట్టుకుందాం. దీన్ని తీసి ఇప్పుడు ఇలా కొట్టుకుంటే ఈజీగా తొందరగా లోపలది పూడి వచ్చేస్తుంది. ఇదిగో చూడండి, ఈ విధంగా వచ్చేస్తుంది. మనం కొట్టుకోలేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలండి, ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తుంది. కొబ్బరికాయలు ముక్కలు చేసుకుందాం. దీన్ని ఇలా ముక్కలు చేసుకుంటే మిక్సీలో తొందరగా ఆడడానికి బాగుంటుంది. కొబ్బరి చిన్న ముక్కల కింద కోసేసుకున్నామండి. మిక్సీ గిన్నెలు ఆడుకుందాం. చూడండి, కొబ్బరి ముక్కలు ఇందులో వేసుకుందాం. మిక్సీ గిన్నెలు వేసుకుని మిక్సీ పట్టుకుందాం. చూడండి, కొబ్బరి మెత్తగా ఆడేసుకున్నాం. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని, అంటే మెత్తగంటే బాగా మెత్తగా ఆడుకో అవసరం లేదండి, పొడి ఆడుతూ ఉంటే ఉండకు బాగా వస్తుంది. మరి కొబ్బరి ఉండ చేయాలి కదా, పొడి ఆడుతూ ఉండాలండి. చూడండి, కొబ్బరి ఉండలకి సరిపడే బెల్లం కొట్టుకున్నాం, మెత్తగా కొట్టుకున్నాం. కొబ్బరి ఉండలకి పాకం పట్టుకున్నామండి. ముందుగా పొయ్యి వెలిగించుకుందాం. ఇది పాకం పట్టుకుందామండి. దీంట్లో కొంచెం వాటర్ పోసుకుందాం. బెల్లం కరిగిపోయిందండి. దీన్ని విడిగా వడకట్టుకుందాం అండి. అంటించుకున్నాక ఈ పాకాన్ని పొయ్యి మీద పెట్టి బాగా పాకం వచ్చేదాకా పడదాం. లాలికలు చిత్త కొట్టుకుందామండి. చూడండి, బెల్లం పాకం వచ్చేస్తుంది. ముదురు పాకం పట్టుకోవాలి బాగా. చూడండి, పాకం వచ్చింది. ఇటు వాటర్లో కొంచెం వేసుకుంటే జిగురుగా కనపడద్దు మనకి. ఇట్లా వచ్చినప్పుడు, తీగ పాకం వచ్చినప్పుడు ఈ కొబ్బరిని పాకంలో వేసుకుందాం. పాకంలో కొబ్బరి వేస్తానండి, కొద్దిగా లూజ్ అయిద్ది. మళ్ళీ ఇది కొబ్బరి ఉండి వచ్చే వరకు ఇలా తిప్పుకోవాలండి. దీన్ని చిత్త కొట్టుకున్న లాలిక్కాయలు ఇందులో వేసేద్దాం. బాగా తిప్పుకోవాలండి ఉండొచ్చే వరకు. చాలా టైం పట్టుద్ది. నిదానంగా సిమ్లో పెట్టుకొని చేయండి, తిప్పండి ఇలాగా ఉండొచ్చే వరకు. చూడండి, కొబ్బరి ఉండలకు దగ్గర పడిపోయింది. బాగా గట్టిగా అవ్వాలి. ఇంకా దీంట్లో కొంచెం లైట్గా నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకుంటే ఎందుకంటే కళాయికి అంటుకోకుండా మంచి నీట్గా స్మూత్గా వస్తుందని నెయ్యి వేస్తారు కొంచెం అడుగున. చూడండి, కొబ్బరి ఉండలకు వచ్చింది దగ్గరికి. దీన్ని ఇప్పుడు ప్లేట్లో వేసుకుందాం. బాగా వేడిగా ఉంటుంది కాబట్టి చల్లారాక ఉండలు చుట్టుకుందాం. చూడండి, కొబ్బరి ఉండలు చుట్టుకుందాం. చల్లారిపోయింది పూర్తిగా. కొబ్బరి ఉండలు చుట్టుకుందాం. చూడండి ఎలా వస్తుంది ఉండకి. చిన్నగా కావాలితే చిన్నగా చుట్టుకోండి, పెద్దగా కావాలితే పెద్దగా చుట్టుకోండి. ఇదిగో చూడండి, ఉండ నీట్గా తయారైపోయింది. ఇలా చుట్టుకోవడమే. ఇదిగోండి, కొబ్బరి ఉండలు తయారైపోయినాయి. చూడండి, మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.